వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ పరిశీలన నిమిత్తం పంజాబ్కు చెందిన మీడియా ప్రతినిధుల బృందం విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అందిస్తున్న తరగతులు ఏ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది, గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం ఎంతవరకు దోహదపడుతుంది, ప్రధానంగా విదేశీ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారా, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణపై ఆరా తీశారు. ఇక్కడ తెలుసుకున్న అంశాలను తమ పత్రికల్లో కథనాలుగా ప్రచురించినట్లు మీడియా ప్రతినిధుల బృందం సభ్యులు దల్బీర్ సింగ్, రోగిష్ సోది వెల్లడించారు. వీరికి కళాశాల నిర్వహణ తీరు, చేపడుతున్న కార్యక్రమాలను ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య టి శ్రీనివాస్, కళాశాల ఏవో సూర్యనారాయణ, చిన్నారావు తదితరులు వివరించారు. ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి తారక ప్రసాద్, విజయవాడకు చెందిన పత్రిక సమాచార కార్యాలయ ప్రతినిధి హెన్రీ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంతో 2019లో ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా 14 కోర్సులను అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య టి శ్రీనివాస్ వివరించారు. సుమారు 200 మంది వరకు ప్రస్తుతం ఇక్కడ చదువుతున్నారని తెలిపారు. నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నామని, దాదాపు ఏడాది కాలంలో సొంత భవనాలకు తరలిస్తామని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో సుమారుగా 14 మంది ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరును తెలుసుకునేందుకు పంజాబ్కు చెందిన మీడియా ప్రతినిధుల బృందం ఈరోజు విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని విజయవాడకు చెందిన పత్రికా సమాచార కార్యాలయ ప్రతినిధి హెన్రీ రాజ్ తెలిపారు.